మార్కాపురంలో ప్రకటించిన సందర్భంగా మార్కాపురం జిల్లా యువత ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కు యువత విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు. 7 హిల్స్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ రన్ దోర్నాల బస్టాండ్, రథం బజార్, అమ్మవారి సాల గడియార స్తంభం, కంభం బస్టాండ్, కోర్టు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు సాగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితోనే మార్కాపురం జిల్లా సాధ్యమైందని, ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామని, 3,000 కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా వేలాది ఉద్యోగాలు, రైతులకు లాభాలు చేకూరుతున్నాయని, మరిన్ని పరిశ్రమలతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మీరు కూడా చూస్తా ఉన్నాం, 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తామని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. ఈరోజు జిల్లా ఇచ్చినటువంటి మీరు కూడా చూస్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఎన్ని రకాలైనటువంటి మార్పులు చేస్తా ఉన్నారో మీరు కూడా గమనిస్తా ఉన్నారు. అలాగే పేరుతో ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కల్పి పారిశ్రామికంగా పరిశ్రమలు వస్తాయి మన ప్రాంతానికి. ఇప్పటికే రిలయన్స్ వచ్చింది. దగ్గర 3,000 మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతా ఉన్నాయి. కంపెనీలు మన మార్కాపురం తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఆ భగవంతుడు మాకు 10 సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే మీకోసం తీసుకువస్తా, అలాగే ఈ ఊరు రూపురేఖలు మార్చేస్తా.